హలో హాయ్ అండి అందరికీ. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి పాత రేషన్ కార్డులో నేమ్ డిలీటేషన్ కోసం అప్లికేషన్ పెట్టారు కదా. అప్లికేషన్లో మీ నేమ్ డిలీట్ అయిందా లేదా, మీ రేషన్ కార్డులో నేమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేయండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. పైన కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని, రేషన్ కార్డ్ నెంబర్ అని, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని, డిస్ట్రిక్ట్ అని చూపిస్తుందండి. మీది ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదండి, కొత్త రేషన్ కార్డ్ నెంబర్. ఆ కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ రేషన్ కార్డ్ అనే నెంబర్ ప్లేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో మీ నేమ్ కనిపించలేదు అంటే మీ రేషన్ కార్డులో మీ నేమ్ డిలీట్ అయినట్టండి. లేదు అలాగే ఇంకా మీది రేషన్ కార్డులో కనిపిస్తుందంటే మీ నేమ్ అనేది డిలీట్ అవ్వలేదు. మళ్ళీ మీరు ఇంకొకసారి మీ మండలానికి వెళ్ళి మీరు డిలీట్ రిక్వెస్ట్ పెట్టాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.